హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, సంపూర్ణ నీతి చంద్రిక నుండి కథ సెకండరీగా, నీతి ప్రైమరీగా వివరిస్తూ భాషా సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవలసిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ చేస్తున్న వీడియోల మాలికలో ఇది కొనసాగింపండి. ముందటి వీడియోలో కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అనేటటువంటి నీతిని ప్రబోధిస్తూ జింకకి కాకి చెప్పినటువంటి కథ. కథలో 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 కథ ఇది. దానిలో దీర్ఘకర్ణం అనే పిల్లి వచ్చి జరద్గవం అనేటటువంటి గ్రద్దకి దగ్గరికి వచ్చే గద్ద దాన్ని పట్టి చంపబోయిన స్థితిలో ఇది తనని తాను ప్రజెంట్ చేసుకుంటూ తను చాలా గొప్ప అహింసావాదినని చెప్పుకుంటూ అది అంటే ఇప్పుడు అది చాలా నీతులే చెప్పేసింది. చాంద్రాయణ వ్రతం చేస్తున్నానని, ఎందుకంటే దగ్గరికి వచ్చేసానే ఇక తప్పించుకోలేను అని కపటం మాటలన్నీ చెప్పింది. దానికి గ్రద్ద అన్నది, పిల్లులకు మాంసమందు రుచి మిక్కుటము, ఇక్కడ నా పక్షి పిల్లలున్నవి, అందుచేత నేనట్లు చెప్పి తిని అనగానే పిల్లి రెండు చెవులు మూసుకొని కృష్ణ కృష్ణ అని ఇట్లని. గద్ద అంది, ఇక్కడ నా పక్షి పిల్లలున్నాయి, నువ్వేమో పిల్లివి, పిల్లికి మాంసం అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి నేను అలా అన్నాను అనగానే అచ్చంగా ఇప్పటి రాజకీయ నాయకుల్ని చక్కగా ఈ పిల్లి మాటలతో పోల్చుకోవచ్చు. ఈ పిల్లి గవాలన చెవులు మూసేసుకొని కృష్ణ కృష్ణ అని ఇట్లని. ఎంత పాపము చేసి ఈ పిల్లి జన్మమెత్తి తినో, ఇది చాలక ఈ పాపము సహితము కట్టుకోవలెనా, ఎంత మాట వినవలసి వచ్చెను. ధర్మశాస్త్రము విని నిష్కాముడనై ఇప్పుడు చాంద్రాయణ వ్రతము చేయుచున్నాడను, నేనిట్టి పాపము చేయుదునా, పరస్పర విరుద్ధములైన ధర్మశాస్త్రములు సహితము అహింస పరమోధర్మ అనుటయో అందు ఐకమత్యము కలిగి ఉన్నవి, ఏ హింసగాని చేయక సర్వభూతములందు దయాళులై వర్తించు వారికి స్వర్గము కరస్థము. భూతదయ గలవాడే సర్వధర్మములు చేసినవాడు, అది లేనివాడు చేసియు చేయనివాడే. కడపట తాను చేసిన ధర్మములు తనకు సహాయమై వచ్చును గాని తక్కినది ఏదియు లోకములోనిది తోడరాబోదు. తెలియక చెడిన కాలము పోనిము, తెలిసి ఇంకా చెడుదునా. అడవిలో స్వచ్ఛందముగా మొలిచిన ఏ శాఖముతోనైనా క్షుధ తీర్చుకొని ప్రొద్దుపుచ్చవచ్చును, ఈ పాడు పొట్టకై ఇంత